పారబుల్లో ఒక ఓనర్ ఉన్నారు పిల్లలు. ఆయనకి పెద్ద ప్లేస్ ఉంది, ఫీల్డ్ ఉంది. అయితే ఆయన ఒకరోజు అనుకున్నారు, నేను కొన్ని సీడ్స్ని వేస్తాను, ఆ సీడ్స్ని వేసి పంటను పండిస్తాను అని అనుకొని కొన్ని గుడ్ సీడ్స్ని, మంచి విత్తనాల్ని ఆ సాయిల్లో నాటారంట పిల్లలు. నాటిన తర్వాత మరి ఆ పొలాన్ని చూసుకోవడానికి, ఆ పంట పండించడం అవన్నిటిని చూసుకోవడానికి కొంతమంది హెల్పర్స్ని, సర్వెంట్స్ని పెట్టారంట. పెట్టిన తర్వాత మరి కొంతకాలం అయిన తర్వాత అపవాది మరి అందరూ పడుకున్న సమయంలో మరి ఏం చేశాడంటే, అపవాది అంటే ఎనిమి. పిల్లలు, మనకు కూడా ఎనిమీస్ ఉంటారు కదా. మనం అంటే నచ్చని వాళ్ళు, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు, మన కోసం ఎప్పుడు మనల్ని చెడ్డ దారిలో నడిపిద్దామని ఎదురు చూసే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. అలానే ఈ బైబిల్ లెసన్లో కూడా ఒక ఎనిమి వచ్చి అందరూ పడుకున్న సమయంలో ఏం చేశాడంటే, కొన్ని చెడ్డ విత్తనాలు అంటే బ్యాడ్ సీడ్స్ అంటే వీడ్స్, ఆ సీడ్స్ని నాటాడంట పిల్లలు. నాటిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మరి ఆ సీడ్స్ నుంచి, ఆ రూట్స్ నుంచి ప్లాంట్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా పిల్లలు. ఆ హెల్పర్స్, సర్వెంట్స్ ఉన్నారు కదా ఆ పొలంలో, వాళ్ళు చూసి వెంటనే ఆశ్చర్యపోతారంట. మన యజమానేమో, మన ఓనర్ ఏమో గుడ్ సీడ్స్ని, మరి మంచి విత్తనాల్ని వేశారు కదా, మరి ఇక్కడేంటి మరి ఈ ప్లాంట్స్ వీడ్స్ వస్తున్నాయి, చెడ్డ ప్లాంట్స్ వస్తున్నాయి అని ఆశ్చర్యపోయి వెంటనే పరుగున మాస్టర్ దగ్గరికి వెళ్ళారంట, ఓనర్ దగ్గరికి వెళ్ళారంట. ఈ విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయ్యా, మీరు మంచి విత్తనాలు వేశారు కానీ చెడు ప్లాంట్స్ వస్తున్నాయి మన పొలంలో అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మనము ఈ చెడుగా వచ్చే ప్లాంట్స్ అన్నిటిని తీసివేసేద్దాం, ఈ క్రాప్ని మనం తీసివేసేద్దాం, అప్పుడు కొంచెం ఇలాంటివి గ్రో అవ్వకుండా ఉంటాయి అని సలహా ఇచ్చినప్పుడు ఆ యజమాని ఏమని ఆన్సర్ చెప్తారంటే, వద్దు, మీరు అలా నాశనం చెయ్యొద్దు. ఎందుకంటే ప్లాంట్స్ యంగ్గా ఉన్నప్పుడు వీట్ అండ్ వీడ్ అంటే గుడ్ సీడ్స్ అండ్ బ్యాడ్ సీడ్స్ యొక్క ప్లాంట్స్ ఒకేలాగా సిమిలర్గా సేమ్గా ఉంటాయి, సేమ్గా గ్రో అవుతాయి. వాటిని ఐడెంటిఫై చేయడం, ఏది మంచిది ఏది చెడ్డది అని ఐడెంటిఫై చేయడం మనకి కష్టం. సో ఒక పని చేద్దాం, కోతకాలం వస్తుంది కదా, హార్వెస్ట్ టైం వస్తుంది కదా, అప్పుడు మనం ఎలాగో అవన్నీ తీయాలి. అప్పుడు మంచిగా ఉన్నవన్నీ ఒక సైడ్ పెట్టి చెడుగా ఉన్నవన్నీ మనం తీసివేద్దాం. ఇప్పుడు మనం నాశనం చేస్తే యంగ్గా ఉన్నప్పుడు, గ్రో అవుతున్నప్పుడు మంచి విత్తనాల నుంచి వచ్చిన ప్లాంట్స్ కూడా నష్టపోయే అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఏమి చేయొద్దు అని చెప్తారంట. మరి ఆ విన్న ఆ హెల్పర్స్ అలానే చేస్తారంట పిల్లలు. మరి హార్వెస్ట్ టైం వచ్చింది, కోతకాలం వచ్చింది. కోతకాలం వచ్చినప్పుడు ఆ హెల్పర్స్ ఏం చేస్తారో తెలుసా, మరి వీట్ మంచి సీడ్స్ నుంచి వచ్చిన ప్లాంట్స్ అన్నీ, ఆ వీట్ ప్లాంట్స్ అన్నిటిని, ఆ ధాన్యాలు
ధాన్యము ఇచ్చే ప్లాన్స్ అన్నిటిని ఏం చేస్తారంటే బండిల్గా చుట్టి యజమాని ఇంటికి తీసుకెళ్తారంట. మాస్టర్ ఇంటికి, ఓనర్ ఇంటికి తీసుకెళ్తారు. మరి ఏమైతే చెడ్డగా పెరిగాయో, ఎనిమి వేశాడు కదా సీడ్స్, ఆ చెడు విత్తనాల నుంచి వచ్చిన ప్లాంట్స్ని, ఆ వీడ్స్ని ఏం చేస్తారంటే మరి అవి బండిల్గా చుట్టి మంటలో పెట్టేసి ఫైర్ పెట్టేస్తారంట పిల్లలు. అవన్నీ వాటిని ఫైర్లో వేసేస్తారు. అవేమి దానివల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు పిల్లలు. మరి ఫైర్లో కాలిపోయాయి. ఇలాగా యేసయ్య ఆయన పారబుల్ని చెప్పి ముగించారు పిల్లలు. పిల్లలు, ఎవ్రీ పారబుల్లో మనకి మంచి లెసన్ని దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసి ఉన్నారు. ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవడానికి యేసయ్య ఈ పారబుల్స్ని చెప్పారు. ఈ పారబుల్లో మరి ఆ గుడ్ సీడ్స్ని మరి ఎవరు వేశారంటే, ఈ ఓనర్ ఎవరంటే దేవుడు పిల్లలు. యేసయ్య గుడ్ సీడ్స్ని ఈ ఎర్త్ మీద, అంటే సీడ్స్ అంటే ఎవరు? మనము. మనని సృష్టించారు కదా దేవుడు, ఈ లోకంలో మనల్ని సృష్టించినప్పుడు మరి ఎనిమి కూడా, అపవాది కూడా ఈ లెసన్లో ఎనిమి వచ్చి బ్యాడ్ సీడ్స్ని ఎలా నాటి అందరూ పడుకున్న సమయంలో వచ్చి బ్యాడ్ సీడ్స్ని వేశాడు కదా, అలాగే మన లైఫ్లో కూడా అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు పిల్లలు. అబద్ధాలు చెప్పమని, దొంగతనం చేయమని, చెడ్డ పనులు చేయమని, డిజొబీడియంట్గా ఉండమని, ఇలాగా దేవునికి ఇష్టం లేని పనులన్నీ మన చేత చేయించాలని అపవాది మనని శోధిస్తూ ఉంటాడు పిల్లలు. మరి దేవుని స్వరం విని, దేవుని మాట విని మనం దేవుని యందు భయభక్తులుగా నిలిచినప్పుడు ఈ ఓనర్ ఆ పంట, గుడ్ సీడ్స్ నుంచి వచ్చిన పంటని ఏం చేశారు? మంచిగా బండిల్గా చేసి తన ఇంటికి తీసుకెళ్లారు. మనం కూడా దేవుని వాక్యం విని, దేవునికి ప్రార్థన చేసుకుంటూ, దేవుని వాక్య ప్రకారంగా జీవించామనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాం. ఆయనతో మనము హెవెన్లో ఉంటాం పిల్లలు. మరి ఈ లెసన్లో, ఈ పారబుల్లో ఈ సర్వెంట్స్ ఉన్నారు కదా, సర్వెంట్స్ని ఎవరిని రిప్రజెంట్ చేస్తుందంటే ఏంజల్స్ పిల్లలు. మరి హార్వెస్ట్ టైం అంటే మరి జడ్జ్మెంట్ డే. మరి హార్వెస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఏంజల్స్ ఏం చేశారు? అవన్నీ మంచి బండిల్గా చేసి యజమాని ఇంటికి తీసుకెళ్లారు. మరి బ్యాడ్గా పెరిగినవన్నీ ఫైర్లో పడేశారు కదా. మరి ఏంజల్స్ కూడా జడ్జ్మెంట్ డే రోజు మనని పరీక్షించి మనం మంచిగా ఉన్నామో లేదో చూసి, మనం దేవునికి భయభక్తులుగా ఉంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? పరలోకానికి, హెవెన్కి తీసుకెళ్తారు పిల్లలు. మరి బ్యాడ్ పనులు చేస్తూ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి పిల్లలు? మరణం. పాపం చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. ఆ చెడ్డగా పెరిగిన ప్లాంట్స్ ఎలా ఫైర్లో నాశనం అయిపోయాయో మనం కూడా హెల్కి వెళ్ళిపోతాం పిల్లలు, నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, మనం యేసయ్య మాట వింటున్నామా, స్వరం వింటున్నామా, అపవాది స్వరం వింటున్నామా? యేసయ్యకు దగ్గరగా ఉంటున్నామా, అపవాదికి దగ్గరగా ఉంటున్నామా అన్నది మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ మీరు ఏమన్నా అబద్ధాలు ఆడుతూ దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే పిల్లలు దేవుని సన్నిధికి వెళ్ళి క్షమించమని అడగండి పిల్లలు. జడ్జ్మెంట్ డే రోజు మరి ఏంజల్స్ ఈ పారబుల్లో ఎలాగా చెడ్డ విత్తనాల్ని వచ్చిన ప్లాన్స్ని పడవేశాయో మనం కూడా, మన లైఫ్ కూడా అలానే నాశనం అయిపోతుంది పిల్లలు. కానీ యేసయ్య మనల్ని అందరినీ ప్రేమిస్తున్నారు కదా, మనకి రోజు ఎవ్రీడే కృప చూపిస్తున్నారు. ఎవ్రీడే మనం ఒక డేని విట్నెస్ చేస్తున్నాం. ఎంత ప్రేమిస్తున్నారు కదా యేసయ్య మనల్ని. యేసయ్య మన అందరము ఆయనతో హెవెన్లో ఉండాలని కోరుకుంటున్నారు పిల్లలు. మనము ఆయన స్వరాన్ని వినాలి. మనము మంచిగా ఉండాలని అనుకుంటూ ఉంటాం, కానీ అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ ద్వారా, ఇతరుల ద్వారా నువ్వు అబద్ధం ఆడు, దొంగతనం చెయ్యి, ఏం పర్లేదు అని చెప్తా ఉంటాడు. అస్సలు వాడి మాటలు వినొద్దు పిల్లలు. మనం యేసయ్య మాట వినాలి. ఒకవేళ అలాంటి శోధన మీ మైండ్లో కానీ హార్ట్లో కానీ స్టార్ట్ అయితే వెంటనే ప్రార్థన చేసుకోండి పిల్లలు. ప్రార్థన చేసుకుని యేసయ్య సహాయం అడగండి. యేసయ్య నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి, యేసయ్య నా ఫ్రెండ్స్ ఇలా నన్ను చెప్తున్నారు, ఇలా అబద్ధాలు చెప్పమని, యేసయ్య నాకు హెల్ప్ చేయన్నప్పుడు మీరు
ఆ మార్గంలో, చెడు మార్గంలో నడవకుండా దేవుడు మంచి మార్గంలో నడిపిస్తారు పిల్లలు. మనము యేసయ్య మార్గంలో ఉండాలంటే ఏం చేయాలి పిల్లలు? ఎక్కువగా మనము బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి. మీరందరూ బైబిల్ చదువుతున్నారా పిల్లలు? ప్రతి దినము మీరు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇలా చేయటం ద్వారా మనము దేవునితో మనం నడుస్తాం పిల్లలు. దేవుడు మనకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. ఓకేనా పిల్లలు? ప్రైజ్ ది లార్డ్.